హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న మీరు ఫస్ట్ క్లాస్ ఎక్సెల్ బేసిక్ది చూసి ఉంటారనుకుంటున్నాను. చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, అది చూసాక ఈ వీడియో చూడండి. సో ఈరోజు సెకండ్ క్లాస్లో నేను మీకు ఎక్సెల్ రిబ్బన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందులో ఏమేమి ఉంటాయి, అవి ఎలా యూజ్ చేయొచ్చు, అవి మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది నేను ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో లెట్స్ స్టార్ట్. సో నేను మీకు క్లాస్లో చెప్పాను కదండి, షీట్స్ ఎలా యాడ్ చేసుకోవచ్చు, నేమ్ బార్ అంటే ఏంటి, ఫార్ములా బార్ అంటే ఏంటి, సెల్ అడ్రస్ అంటే ఏంటిని ఇప్పుడు మనం హోమ్ రిబ్బన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ హోమ్ రిబ్బన్లో వచ్చేసరికి ఫస్ట్ ఫైల్ అండి. ఫైల్లో ఉండేది మనం కొత్త ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసుకోవాలి అంటే న్యూ కొట్టచ్చు, లేదా పాతదే ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయొచ్చు. అలాగే మనం ఫైల్ని సేవ్ చేయాలన్నా సేవ్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ప్రింట్ కానీ షేర్ కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయండి. అండ్ దెన్ హోమ్కి వచ్చేసరికి ఈ హోమ్లో ఫస్ట్ వచ్చింది క్లిప్ బోర్డ్ అండి. క్లిప్ బోర్డ్లో మనకి కట్, కాపీ, ఫార్మాట్, పెయింటర్ అండ్ పేస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సో అవేంటి అంటే, సో మనం ఒక డేటాని ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి కాపీ చేయాలి అంటే ఇది ఉపయోగపడుతుంది. సో ఇది మన ఇక్కడ నుంచి నాకు C5లో ఉంది, C5 నుంచి G5కి కాపీ చేయాలి నేను. సో కాపీ అంటే కాపీ మీద క్లిక్ చేసి మనం G5లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే మనకి అక్కడి నుంచి కాపీ అవుతుంది. సో ఇంకో డూప్లికేట్ క్రియేట్ చేస్తుంది. సో కట్ ఏంటి అంటే ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇంకో సెల్లో కంప్లీట్ మూవ్ చేసేస్తుంది. ఇందులో ప్రైమరీ సెల్లో ఇంకేం ఉండదు. సో C5 నుంచి G6కి నాకు ఇది మూవ్ చేయాలనుకోండి. సో ఇక్కడ చేసి కట్ చేసి అక్కడికి వచ్చి G6లోకి వచ్చి పేస్ట్ కొడతాం. సో బేసికల్గా ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయిపోయింది. సో కాపీ అంటే ఇంకొక కాపీ క్రియేట్ చేస్తుంది, కట్ అంటే అక్కడి నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేసేస్తుంది కంప్లీట్గా. సో ఈ ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్లో ఫార్మాట్ ఉంది. సో బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే ఫార్మాట్ని కాపీ చేస్తుంది. సో ఇది కలర్ ఉంది, దీనికి బార్డర్స్ ఉన్నాయి. సో ఈ హాయ్ ఉంది. సో మనకి ఇదే ఇలాగే సేమ్ ఇలాగే మీకు ఇక్కడ కూడా కావాలనుకోండి, ఈ హాయిని కూడా మీకు సేమ్ కలర్ బార్డర్తో క్రియేట్ చేయాలనుకోండి. మళ్ళీ కలర్ ఫిల్ చేసి బార్డర్ చేయకుండా మనకి ఇదే ఫార్మాట్ కావాలి కాబట్టి ఆ సెల్ మీద క్లిక్ చేసి ఫార్మాట్ పెయింటర్ కొట్టి మనకి ఎక్కడ కావాలో అక్కడికి వచ్చి మనం దాని మీద క్లిక్ చేస్తే మనకి సేమ్ ఫార్మాట్ని కాపీ చేస్తుంది. సో బేసికల్గా ఒక సెల్ తాలూకా ఫార్మాట్ని ఇంకో దగ్గర కాపీ చేయడానికి ఫార్మాట్ పెయింటర్ వాడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది మన టెక్స్ట్ తాలూకా ఫాంట్ మార్చడానికండి. సో డిఫరెంట్ ఫాంట్స్ ఉంటే మనకి ఏది కావాలంటే అది మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇది సైజ్ పెంచడానికి, సో మన ఫాంట్ తాలూకా సైజ్ పెంచడానికి అండ్ తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కూడా అదే సేమ్, ఈ ఏ అంటే మనం ఫాంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇది డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ కిందకు వచ్చేసరికి మన ఫాంట్ని బోల్డ్లోకి కానీ ఇటాలిక్లోకి కానీ అండర్లైన్ చేయాలన్నా ఇది మనకి ఉపయోగపడుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది కలర్ అండి, సెల్ తాలూకా కలర్ ఫిల్ చేయాలి. సో మనకి ఎక్కడ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకుని, సో ఇందులో ఎక్సెల్లో ఏది చేయాలన్నా మనకి ఏ సెల్ కావాలో ఆ సెల్ మీద సెలెక్ట్ చేసుకుని చేయాలి. ఓకే, సో ఇక్కడ నాకు G5లో కావాలి కాబట్టి నేను G5 సెలెక్ట్ చేసుకున్నాను. సో G5 సెలెక్ట్ చేసుకుని మన కలర్ ఏం కలర్ కావాలంటే ఆ కలర్ ఫిల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆల్ఫాబెట్ కలర్. సో ఆల్ఫాబెట్స్ కలర్ మార్చేసరికి కిందన G6లో. సో బేసికలీ ఇది సెల్ తాలూకా కలర్, ఇది ఆల్ఫాబెట్ తాలూకా కలర్. సో రెండు కలర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది అలైన్మెంట్ అండి. సో మన సెల్లో ఉండే డేటాని అలైన్ చేసుకోవడానికి ఇది నొక్కితే టాప్లోకి వెళ్తుంది, ఇది నొక్కితే సెంటర్లో ఉంటుంది, ఇది నొక్కితే బాటమ్. అలాగే ఇదైతే లెఫ్ట్లో ఉంటుంది, ఇది సెంటర్లోకి వస్తుంది, ఇది రైట్ సైడ్ వస్తుంది. సో బేసికల్గా మన సెల్ తాలూకా అలైన్మెంట్ని మనం మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదేంటంటే మన సెల్ని క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ వర్టికల్ కానీ రొటేట్ చేయడానికి మన టెక్స్ట్ని ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ వచ్చి దీన్ని స్లోగా మన డేటాని స్లోగా మూవ్ చేస్తూ అలైన్ చేసుకోవాలంటే ఇదనమాట. ఇది క్లిక్ చేస్తే మనకి స్లోగా మూవ్ అవుతూ అలైన్ అవుతుంటుంది. చూసారా, నేను ఇటు ప్రెస్ చేస్తే ఇటు మూవ్ అవుతుంది. సో స్లోగా మూవ్ అవుతుంది అనమాట. అలైన్ మన ఏదైనా హెడర్స్ కానీ ఏదైనా అలైన్ చేసుకోవాలనుకుని అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్కి వచ్చేసరికి ర్యాప్ టెక్స్ట్. సో ర్యాప్ టెక్స్ట్ ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఏదైనా సెల్లో డేటా రాసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇలా కనిపిస్తుంది. సో నెక్స్ట్ సెల్ కూడా అది వెళ్ళదు, బట్ వెళ్ళినట్టు కనిపిస్తుంది. సో మన డేటా అంతా K4లోనే ఉంటుంది, L4కి వెళ్ళదు, బట్ మనకి అలా కనిపిస్తుంది ఎందుకంటే డేటా పెద్దది కాబట్టి సెల్ సైజ్ కన్నా. బట్ మనకి ఇక్కడ ఎప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనకి ఏదైనా డేటా ఉందనుకోండి, సో అది మనకి కనిపించదు. సో మన సెల్ సైజ్ ఎంతో అంతవరకు కనిపించి మిగతా డేటా కనిపించదు. ఇక్కడ వెల్కమ్ టు దిస్ ఛానల్ అని ఉంది, బట్ ఇక్కడ ఓన్లీ మనకి వెల్కమ్ వరకే కనిపిస్తుంది, కానీ సెల్ సైజ్ బట్టే మనకి కనిపిస్తుంది. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే, సో మనకి ఎక్కడైతే అలాంటి సిచ్యువేషన్ వచ్చిందో సో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకొని సో ర్యాప్ టెక్స్ట్ కొడితే ఏమవుతుందంటే ఆ సెల్లో ఉన్న సైజ్ డేటా బట్టి దాని సైజ్ క్రియేట్ చేసుకుంటుంది ఎక్సెల్. సో ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చి మనం ర్యాప్ టెక్స్ట్ కొట్టాను, చూసారా
ఆ డేటా ఆ సెల్లో ఉన్న డేటా బట్టి ద సెల్ సైజ్ ఆటోమేటిక్గా పెంచింది అది. సో వ్రాప్ అంటే ఒక సెల్లో మొత్తం డేటా కనిపించేటట్టు అది ఫిట్ చేసుకుంటుంది. సో ఆ సెల్లో ఎంత డేటా ఉందో అది కనిపించేటట్టు ఫిట్ చేసుకుంటుంది అనమాట. దాన్ని వ్రాప్ టెక్స్ట్ అంటారు. సో సెకండ్ వచ్చి మెర్జెన్ సెంటర్ అండి. సో మెర్జెన్ సెంటర్లో ఏమవుతుందంటే మనం ఏదైనా సెల్స్ని ఒక 3-4 సెల్స్ని ఇలా మెర్జ్ చేసుకోవాలనుకోండి, ఆ సెల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుని మెర్జెన్ సెంటర్ కొడితే ఏమవుతుందంటే సో ఆ సెల్స్ అన్ని చూసారా ఒక సెల్ కింద మారింది. సో బిగ్గర్ సెల్ సైజ్ స్పేస్ అన్నీ బిగ్గా వస్తాయి. సో మొత్తం అన్ని సెల్స్ని మనం కంబైన్ చేయొచ్చు. సో ఇది మెయిన్లీ హెడ్డింగ్స్ వాడుతున్నప్పుడు మనం చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాస్ 2, నేను ఇక్కడ ఈ ఎక్సెల్ షీట్ క్లాస్ 2 అని హెడ్డింగ్ పెట్టుకోవాలనుకోండి. సో మరి ఇలా క్లాస్ 2 అని రాస్తే హెడ్డింగ్లా ఉండదు కదా, ఏదో డేటాలా ఉంటుంది. సో దాన్ని హెడ్డింగ్ కింద మార్చాలంటే నేను ఏం చేస్తాను అంటే మొత్తం ఒక F1 నుంచి M1 వరకు సెలెక్ట్ చేసుకొని మర్జ్ అండ్ సెంటర్ కొడితే ఒక సెల్లా అవుతుంది. సో ఇక్కడ నేను క్లాస్ 2 అని రాసుకుంటాను అనమాట. సో దీనికి కలర్ పెట్టాను అనుకోండి. సో ఒక చిన్న హెడ్డింగ్లా ఉంటుంది. సో బేసికల్గా మన సెల్స్ని కంబైన్ చేయాలి అంటే ఈ మెర్జ్ అండ్ సెంటర్ వాడచ్చు. సో మెర్జ్ చేసే మనకు అక్కర్లేదు అనుకుంటే మెర్జ్ అండ్ సెంటర్లోకి వెళ్ళి అన్మెర్జ్ సెల్స్ కొడితే ఆటోమేటిక్గా అన్ని సెల్స్ నార్మల్గా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం మెర్జ్ చేసేటప్పుడు మనం ఏ డేటా అయితే రాస్తామో మనం మళ్ళీ అన్మెర్జ్ చేసేటప్పుడు ఆ డేటా అంతా ఫస్ట్ సెల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మన మెర్జ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, F1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, F1 నుంచి M1 వరకు ఉంది. సో మనం ఇక్కడ క్లాస్ 2 అని ఉంది. సో మనం అన్మెర్జ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ క్లాస్ 2 అనే డేటా అంతా మనకి F1 సెల్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు మెర్జ్ చేసి రాసిన డేటా ఎప్పుడైనా ఉంటే అది అన్మెర్జ్ చేసేటప్పుడు మీది ఫస్ట్ సెల్లోకి సెలక్షన్ తాలూకా ఫస్ట్ సెల్లోకి వెళ్ళిపోతుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇది అన్మెర్జ్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో ఇది బేసికల్గా మన నెంబర్ ఫార్మాట్ చూసినట్టు ఇది టెక్స్ట్ ఫార్మాట్ చూసినట్టు ఇది నెంబర్ ఫార్మాట్. సో మన నెంబర్స్ ఫార్మాట్ కరెన్సీలో పెట్టుకోవచ్చు, అకౌంటింగ్ కానీ, డేట్ ఫార్మాట్ కానీ, టైం ఫార్మాట్ కానీ, పర్సంటేజెస్ కానీ, ఇవన్నీ నెంబర్ ఫార్మాట్ కిందకు వస్తే ఇది కూడా అంతే. మన నెంబర్కి కరెన్సీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా టైప్ చేస్తే రూపీ కరెన్సీ వస్తుంది. సో అది పర్సంటేజ్లోకి మార్చుకోవచ్చు ఆర్ అకౌంటింగ్ ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డెసిమల్. సో మనకి డెసిమల్స్ కావాలంటే పెంచుకోవచ్చు, లేదంటే ఇందులో రైట్ సైడ్ కొడితే తగ్గుతుంది అనమాట. సో పెంచుకోవచ్చు ఆర్ తగ్గించుకోవచ్చు డెసిమల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది నేను సపరేట్ క్లాస్ చెప్తానండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్, ఉపయోగపడుతుంది. సో నేను సపరేట్గా మీకు ఇందులో చాలా ఉన్నాయి, మీకు అది సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సర్ట్ అంటే మనం ఇన్సర్ట్ సెల్స్ కానీ, ఇన్సర్ట్ సెల్ కానీ, ఒక సెల్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, కొత్త సెల్ని పెట్టుకోవచ్చు, ఆరు కొత్త రోని ఇన్సర్ట్ చేయొచ్చు, ఆరు కొత్త కాలమ్ని ఇన్సర్ట్ చేయొచ్చు, ఆరు కొత్త షీట్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఒక షీట్ కావాలి. సో కాలం కావాలి, ఈ రెండింటికి మధ్యలో ఒక కాలం కావాలి. సో ఆ కాలం ఎక్కడ కావాలో అక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్కి వచ్చి ఇన్సర్ట్ షీట్ కాలం అని కొడితే చూసారు కొత్త కాలం క్రియేట్ అయింది. సో కొత్తది కాలం క్రియేట్ అవుతుంది. అలాగే ఈ రెండింటికి మధ్యలో మనకు రో కావాలనుకోండి, సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ వచ్చి ఇన్సర్ట్ షీట్ రో కొడితే మనకి ఒక రో క్రియేట్ అవుతుంది. సో బేసికల్గా కాలం క్రియేట్ చేయాలన్నా రో క్రియేట్ చేయని ఇక్కడ అవుతుంది. అలాగే ఇక్కడ ఇన్సర్ట్ షీట్ కొడితే కొత్త షీట్ క్రియేట్ అవుతుంది. సరే కింద కొత్త షీట్ క్రియేట్ అయింది. సో ఇదనమాట. సో ఇది ఇన్సర్ట్ రో కానీ, సెల్ కానీ, కాలం కానీ, షీట్ కానీ. సో సేమ్ వైస్ వర్సా డిలీట్ చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ డేటా ఇది అక్కర్లేదు అనుకోండి, ఇది అక్కర్లేదు అనుకోండి, ఇది సెలెక్ట్ చేసి ఈ డిలీట్ రో కొడితే ఆ రో డిలీట్ అయిపోయింది. అలాగే ఈ కాలం అక్కర్లేదు అనుకోండి, డిలీట్ షీట్ కాలం, సో అది డిలీట్ అయిపోయింది. సో బేసికల్గా రో కానీ, డిలీట్ కానీ, ఆ షీట్ని కానీ డిలీట్ చేస్తుంది. ఇది డిలీట్. ఫార్మాట్కి వచ్చేసరికి ఇది రో హైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ తాలూకా రో హైట్ చాలా తక్కువ ఉంది అనుకోండి, మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఫార్మాట్లోకి వచ్చి రో హైట్ కొట్టవచ్చు. రో హైట్ కొట్టి 14.4 ఉంది, 14.4 బదులు మనకు 20 కావాలనుకోండి. సో 20 ఇస్తే రో హైట్ పెరిగింది చూస్తారా, ఇది రో హైట్ పెరుగుతుంది. అలాగే వచ్చి నెక్స్ట్ ఇది ఆటో ఫిట్ రో అంటే దానికి ఎంత డేటా ఉందో దాన్ని బట్టి సెట్ చేసుకుంటుంది. సో ఇది కాలం విడ్త్. సో కాలం విడ్త్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో ఫార్మాట్లో నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి హైడ్ అండ్ అన్హైడ్ అని. సో ఈ హైడ్ అండ్ అన్హైడ్ అంటే సో మన డేటా ఉన్నప్పుడు మనకు కొన్ని సెల్స్ కానీ, కాలమ్స్ కానీ, రోస్ కానీ మనకు అక్కర్లేదు అనుకోండి. సో దాన్ని హైడ్ చేసుకోవడానికి అవుతుంది. సో ఏమేమి హైడ్ చేయొచ్చు అంటే మనం రోస్ని హైడ్ చేసుకోవచ్చు, కాలమ్ని హైడ్ చేసుకోవచ్చు, అలాగే షీట్ని హైడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇది అక్కర్లేదు, ఇది కనిపించకూడదు అనుకోండి. సో మనకి ఏది కనిపించకూడదు ఆ కాలమ్ని సెలెక్ట్ చేసుకొని మన ఫార్మాట్లోకి వచ్చి హైడ్లోకి వెళ్ళి హైడ్ కాలం కదా, ఇది కాలం కొట్టు అనుకోండి, అది మనకి హైడ్ అయిపోతుంది. చూసారు హైడ్ అయిపోయింది. సో మన ఇది అన్హైడ్ చేయాలి అంటే మనం ఎక్కడైతే హైడ్ అయిందో దాని ముందు రో నెక్స్ట్ రో సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్లోకి వచ్చి
హైడ్ అండ్ అన్హైడ్లోకి వెళ్ళి ఈసారి అన్హైడ్ కాలం కొడదాం. అన్హైడ్ కొట్టగానే అది అన్హైడ్ అవుతుంది. సో హైడ్ కావాలంటే హైడ్ చేసుకోవచ్చు, ఆ సెల్ కాలం సెలెక్ట్ చేసుకుని అలాగే అన్హైడ్ కూడా చేసుకోవచ్చు. సో సిమిలర్లీ ఈ రో మనకు అక్కర్లేదు అనుకోండి, ఆ రో సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్లోకి వెళ్ళి హైడ్ రోస్ కొడితే మనం ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది. అక్కర్లేదు మనకి అన్హైడ్ చేయాలి అంటే మనం ఆ రెండు ముందుది వెనక్కి రో సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్లోకి వచ్చి అన్హైడ్ రోస్ కొడితే మనకి అన్హైడ్ అయిపోతుంది. సో అదనమాట. సో షీట్ అన్హైడ్ కావాలంటే ఇద్దరు ఇక్కడికి వెళ్ళి మనం హైడ్ అండ్ అన్హైడ్ షీట్ కొట్టచ్చు, ఆర్ షీట్ నెంబర్ మీదకి వచ్చి రైట్ క్లిక్ చేసి హైడ్ ఆప్షన్ ఉంటుంది. సో హైడ్ కొడితే మనకి ఆ షీట్ హైడ్ అయిపోతుంది. సో ఇక్కడ షీట్స్ కనిపించట్లేదు, ఓన్లీ ఒక షీటే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ హైడ్ చేసిన షీట్ని అన్హైడ్ చేయాలి అంటే మీరు ఎక్సెల్లో ఉన్న ఏ షీట్ మీదైనా రైట్ క్లిక్ చేసుకుని అన్హైడ్ అని ఉంటుంది, అన్హైడ్ కొడితే ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ షీట్స్ వస్తాయి. ఇక్కడ మనం ఓన్లీ ఒక షీట్ హైడ్ చేస్తాం కాబట్టి ఒకటే వస్తుంది. ఇక్కడ 10 షీట్స్ హైడ్ చేస్తాం అనుకోండి, 10 షీట్స్ పేర్లు వస్తాయి. సో అక్కడ మనకి ఏ షీట్ కావాలో ఆ షీట్ మీద సెలెక్ట్ చేసుకుని ఓకే కొడితే అన్హైడ్ అయిపోతుంది. సో బేసికల్గా హైడ్ అయితే రైట్ క్లిక్ కొట్టి హైడ్ కొట్టాలి, తర్వాత అన్హైడ్ చేయాలంటే ఎక్సెల్లో ఏ షీట్ మీదైనా రైట్ క్లిక్ చేసుకుని అన్హైడ్ కొట్టి అక్కడ మన షీట్ సెలెక్ట్ చేసుకుని అన్హైడ్ అవుతుంది. సో ఇది ఆర్ ఇక్కడికి వచ్చాను మనం హైడ్ ఆర్ అన్హైడ్ చేసుకోవచ్చు. సో కిందకి వచ్చి రీనేమ్, మూవ్, కాపీ, ఆ ట్యాబ్ కలర్ చెప్తాను. ట్యాబ్ కలర్ అంటే షీట్, ఇక్కడ షీట్ తాలూకా కలర్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది గ్రీన్ పెడతాను, పెడితే మన షీట్ 1లో ఉన్నాం కాబట్టి చూడండి షీట్ 1లో గ్రీన్ కలర్ మారింది. సో ట్యాబ్ కలర్స్ మార్చుకోవడానికి ఇక్కడ మనం ఫార్మాట్లో ట్యాబ్ కలర్, ఈ రీనేమ్ షీట్, మూవర్, కాపీ షీట్ అంటే మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో రీనేమ్ షీట్ ఏంటంటే ఆ షీట్ తాలూకా పేరు మార్చుకోవడం. ఇది షీట్ 1 ఉంది, నాకు షీట్ 1 వద్దు. సో నేనేం చేస్తానంటే షీట్ 1 బదులు దానికి ఏదైనా క్లాస్ 2 అని పేరు పెట్టాలనుకోండి. సో దాన్ని డబుల్ క్లిక్ చేసుకుని క్లాస్ 2 పెడితే ఎంటర్ కొడితే షీట్ నేమ్ మారిపోతుంది. సో షీట్ కాపీ పేస్ట్ ఏంటంటే, సో షీట్ కాపీ మెయిన్ ఇదే డేటా నాకు ఇంకో షీట్లో కావాలనుకోండి, మళ్ళీ ఇదంతా చేసే బదులు కాపీ చేసుకుంటాను. సో దానికి ఏంటంటే రైట్ క్లిక్ చేసి మూవ్ ఆర్ కాపీ కొట్టుకొని, సో మనకి ఎక్కడ కావాలి షీట్ 4కి క్లాస్ 2 షీట్కి మధ్యలో కావాలా అసలు ఆర్ ఎండ్లో కావాలని మనం సెలెక్ట్ చేసుకో. సో ఎండ్లో కావాలనుకోండి, ఎండ్లో చేసుకుని మనకి ఇది మూవ్ చేయడం కాదు కదా, ఇంకో కాపీ కావాలి. సో క్రియేట్ అ కాపీ కొట్టి ఓకే కొడితే సేమ్ క్లాస్ 2 ఇంకోటి క్రియేట్ అయింది చూసారా. సో ఇది ఒరిజినల్ క్లాస్ 2, ఇది ఒరిజినల్ క్లాస్ 2, ఇది క్రియేట్ అయిన క్లాస్ 2. సో ఏమవుతుందంటే మనకి సేమ్ క్రియేట్ అవుతుంది, కాపీ క్రియేట్ అవుతుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 4 ఫస్ట్లో ఉంది, నాకు లాస్ట్లో కావాలి. సో మనం అది మూవ్ చేయాలి. సో మూవ్ ఆర్ కాపీ కొట్టి, సో షీట్ 4 మన క్లాస్లో కావాలి కానీ మూవ్ టు ఎండ్ కొట్టి, సార్ మన కాపీ వద్దు మూవ్ చేయాలి. సో క్రియేట్ అ కాపీ కొట్టకుండా ఓకే చేస్తే మనకి సార్ షీట్ 4 ఫస్ట్ నుంచి చివరికి వచ్చింది. సో బేసికల్గా మూవ్ షీట్స్, బోల్డ్ షీట్స్ ఉన్నాయి అనుకోండి, మనం మూవ్ చేయడానికైనా వాడచ్చు, కాపీ చేసుకోవడానికైనా వాడచ్చు. సో కాపీ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ క్రియేట్ అ కాపీ దగ్గర టిక్ మార్క్ చేయాలి, మూవ్ చేసినప్పుడు టిక్ మార్క్ చేయకూడదు, అంతే. నెక్స్ట్కి వచ్చేసరికి ఈ ఆటో సమ్ నేను మీకు ఫార్ములా చెప్పినట్టు చెప్తానండి. సో నెక్స్ట్ వచ్చి ఫిల్. సో ఫిల్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇక్కడ ఉంది, మనం ఇలా కింద వరకు ఫిల్ చేసుకోవాలనుకోండి, ఒక 10 rows ఫిల్ చేసుకోవాలనుకోండి, అది సెలెక్ట్ చేసుకొని మనం ఫిల్ డౌన్ కొడితే మనకి ఆ డేటా కింద ఫిల్ అవుతుంది. అలాగే రైట్ సైడ్ ఫిల్ చేయాలంటే రైట్ అని, పైకి చేయాలంటే అప్ అని, లెఫ్ట్ సైడ్ చేయాలంటే లెఫ్ట్ అని ఫిల్ అవుతుంది. ఇక సిరీస్ ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక సిరీస్లో నెంబర్స్ ఇవ్వాలనుకోండి. సో 1 నుంచి 10 వరకు, 15 16 వరకు ఇవ్వాలనుకోండి మనం. సో ఇక్కడికి వచ్చి ఫిల్కి వచ్చి సిరీస్ కొడితే, సో సిరీస్ అనేది కాలంలోనే కదా కావాలి. సో స్టెప్ వాల్యూ 1+1 యాడ్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి కొడితే మనకి అది నెంబర్స్ సిరీస్గా క్రియేట్ చేస్తుంది. సో మనం మాన్యువల్గా రాసుకోకుండా క్రియేట్ చేసుకోవచ్చు. సో క్లియర్కి వచ్చేసరికి ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్లో మనం క్లియర్ చేయాలి. సో ఫస్ట్ వచ్చి క్లియర్ ఆల్ కొడితే ఏమవుతుంది, మొత్తం డేటా ఫార్మాట్ అన్నీ క్లియర్ అయిపోతుంది. చూసారు ఏం లేదు అక్కడ, అది క్లియర్ ఆల్. సో క్లియర్ ఫార్మాట్ అంటే ఓన్లీ ఫార్మాట్ని క్లియర్ చేస్తుంది, డేటాని అలానే ఉంచుతుంది. సో క్లియర్ ఫార్మాట్స్ కొడతాను చూసారా, ఓన్లీ ఫార్మాట్ పోయింది, డేటా అలానే ఉండిపోయింది, అది క్లియర్ ఫార్మాట్. అది క్లియర్. నెక్స్ట్ వచ్చేసరికి క్లియర్ కంటెంట్. సో కంటెంట్ అంటే డేటా పోతుంది, ఫార్మాట్ అలానే ఉంటుంది. సో క్లియర్ కంటెంట్ కొడితే చూసారా డేటా పోయింది, ఫార్మాట్ ఉంది. సో ఇది క్లియర్ కంటెంట్. అలాగే మనం ఏమైనా కామెంట్స్ క్లియర్ చేయాలన్నా, హైపర్ లింక్స్ క్లియర్ చేయాలన్నా ఇది వాడుకోవచ్చు. సో బేసికలీ క్లియర్ ఆల్ అంటే మొత్తం పోతుంది, క్లియర్ ఫార్మాట్ అంటే ఓన్లీ ఫార్మాటే పోతుంది, క్లియర్ కంటెంట్ అంటే ఓన్లీ కంటెంటే పోతుంది. ఓకే, ఇది క్లియర్. ఇక్కడికి వచ్చేసరికి సార్ట్ అండ్ ఫిల్టర్. సో మనం నెంబర్స్ ఏమైనా రాసుకుని దాన్ని సార్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 4 7 3 6 4
7 3 6. సో ఇప్పుడు ఎలా మనకి అడ్డదిడ్డంగా నెంబర్స్ ఉన్నాయి, దీన్ని సార్ట్ చేయాలనుకోండి. సో అది డేటాని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి స్మాల్ టు లార్జెస్ట్ కొడితే సో చూసారా స్మాల్ నుంచి లార్జెస్ట్ వరకు వచ్చింది ఆర్డర్లో వస్తే. అలాగే లార్జెస్ట్ స్మాలెస్ట్ కావాలంటే లార్జెస్ట్ స్మాలెస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. సో బేసికల్గా సో డేటాని మనం సార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫిల్టర్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ హెడర్ ఉంది, ఇది నెంబర్స్ ఇది. సో ఈ హెడర్లో మనం ఫిల్టర్ క్రియేట్ చేసుకోలేము. సో ఆ హెడర్తో ఎక్కడి నుంచి కావాలో మనం మొత్తం డేటాని సెలెక్ట్ చేసుకొని ఈ సార్ట్ అండ్ ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫిల్టర్ క్రియేట్ అవుతుంది. సో ఈ ఫిల్టర్ మనం బట్టి మన డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు. సో మనకి నాకు 4 6 చూడాలనుకోండి, ఆ రెండే సెలెక్ట్ చేసుకుని ఓకే కొడితే సో డేటా ఆ రెండింటి వరకు ఫిల్టర్ అవుతుంది. సో మనకు అక్కర్లేదు మొత్తం చూడాలి, ఆ ఫిల్టర్ తీసేయాలి అంటే ఇక్కడికి వచ్చి క్లియర్ ఫిల్టర్ కొడితే ఫిల్టర్ పోతుంది. ఓకే, సో ఫిల్టర్ అనేది మనకి ఏ డేటా కావాలో అది ఫిల్టర్ చేసుకోవడానికి. సో ఇలా మళ్ళీ ఇంకోసారి చూపిస్తుంది, 3 ఒకటే కావాలనుకోండి. సో 3 ఒకటే సెలెక్ట్ చేసుకుంటే అది ఒక్క డేటా చూపిస్తుంది. అక్కర్లేదు మొత్తం తీసేయాలంటే ఇక్కడికి వచ్చి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ నెంబర్స్ కొడితే పోతుంది అన్నమాట. సో అసలు ఇక్కడ ఫిల్టర్ కూడా మనకు అక్కర్లేదు అంటే సో సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి ఆ సెల్ సెలెక్ట్ చేసుకుని ఫిల్టర్ మీద మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే పోతుంది. సో ఒకసారి క్లిక్ చేస్తే వస్తుంది, ఒకసారి క్లిక్ చేస్తే పోతుంది ఫిల్టర్. అది ఫిల్టర్ అన్నమాట. సో ఫైండ్ అండ్ సెలెక్ట్కి వచ్చేసరికి ఫైండ్ చేయడానికి కానీ రీప్లేస్ చేయడం కానీ ఇది వాడతాం మనం. ఓకే, సో ఇదండి హోమ్ రిబ్బన్. సో నేను హోమ్ రిబ్బన్ మీకు ఎంతసేపు ఎందుకు చెప్పాను అంటే, మనం జనరల్గా ఎక్సెల్ వాడేటప్పుడు అంటే డాష్ బోర్డ్స్ కానీ పెద్ద తయారు చేయకుండా మామూలుగా జనరల్గా యూసేజ్ చేసేటప్పుడు మనం 70 to 80% అంతా ఈ హోమ్ రిబ్బనే వాడతామండి. సో ఈ హోమ్ రిబ్బన్లో మీకు ప్రతి ఐటెం మీద కాన్ఫిడెంట్గా ఉండి ఏం చేయాలో కరెక్ట్గా తెలిసి వెతుక్కోక్కర్లేదు అంటే మీరు ఎక్సెల్ ఫార్మాటింగ్ అని ఆర్ ఎక్సెల్ యూసేజ్ మీకు అర్థమైపోయినట్టు. సో ఫార్ములాస్ అవన్నీ అదంతా వేరే అండి, బట్ యూసేజ్ మీకు అర్థమైంది, ఎలా వాడాలి ఏం చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకే ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి, ప్రాక్టీస్ చేయండి. మీకు హోమ్ బటన్ వస్తే ఆల్మోస్ట్ 70 to 80% వరకు ఎక్సెల్ యూసేజ్ వచ్చినట్టే. సో చూసాక ఫ్రెండ్స్, ఈరోజు సెకండ్ క్లాస్ ఎక్సెల్ గురించి సో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో అలాగే రేపు ఇంకొక క్లాస్లో రిబ్బన్ గురించి మిగతా వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ జాక్స్.